ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న మీ వీడియో వైరల్ అయింది, దాని మీద కొంచెం డిస్కస్ చేద్దామని అంటాం. అంత ఇక్కడ ఉన్నారా? ఆమేన్. సో అదేంటంటే ఎంతమంది తెలిసి విషయం చెప్తాంటే, నేను సంఘం మీద ఒక మరక వ్యవస్థ మాత్రం నేను ఒప్పుకున్నాను. నన్ను ఎంతమంది తెలుస్తుంది? ఒకసారి చేయలేపండి. ఓకే, గుడ్. నేను ఒప్పుకున్నాను. వ్యక్తిగతంగా నన్ను ఏదైనా చెప్పండి, సంఘం మీద ఏదైనా ఎలాంటినా ఒక చెడు ప్రసంగాన్ని కానీ లేకపోతే ఒక ప్రచారం చేస్తా కానీ నేను ఒప్పుకోను. దేవుని నామే పట్టుకుని కాక. సో ఈరోజు మాడక ముందు నైట్ మేము ఆ యొక్క చర్చ్ బోర్డు కూర్చొని డిస్కస్ చేసాం. తర్వాత అది ముందు పెడుతున్నాం. ఆమేన్. ఎవరి మీద గురి లేదు. ఆ యొక్క ఏంటంటే మేము మనము ఎలా ఉన్నాం అది వ్యక్తిపరుస్తాం అంతే. అంటే ఆ యొక్క దాని ద్వారా చాలా మందికి తప్పుగా ఒక వర్తమానం అందుతుంది అట్నా. సో ఆ తప్పుగా ఏం చేయాలి, ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్ తీసేయాలి. ప్రైజ్ ది లార్డ్. శుక్రవారం మా యొక్క ఇంకో సహోదరుడు, శుక్రవారం ఫ్రైడే ఆయన ఇప్పుడు ఆంధ్రాలో ఒక పాస్టర్కి మంచిగా సపోర్ట్ చేస్తూ ఒక పాస్టర్ గారికి ఇస్తారా ఆయనకి ఒక సంఘం వెళ్ళిపోయి వర్తమానం చెప్పినట్టుగా ఒక సపోర్ట్ ఉన్నాడు. అతని పేరు ప్రేమ్ సాగర్. మంచి చక్క సోదరుడు పేరు. కొంతమంది కలిశాడు, దాని తర్వాత వెళ్తాడు. ఇప్పటికైనా అంటాడు, పాస్టర్ గారు నేను మరుణ అంటాడు. అంటే ఎలాంటి బంధం కలిగి ఉంటే ఆమేన్. సో ఆ యొక్క కుటుంబంని, సోదరి ఇద్దరు పిల్లల్ని దేవుడు ఆస్వాదించిన కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏం వైరల్ అంటే ఒక విషయం చెప్పారంటే, ఆ వ్యక్తి సంఘంలో నన్ను అన్యులుగా ప్రకటించారన్నారు. తర్వాత ఒకటి సెకండ్ ఏంటంటే, సంఘము నన్ను కానీ మా కుటుంబం కానీ పట్టించుకుని అన్నారు. ఈ రెండు అంశం చెప్పాలి. ఎందుకంటే సంఘం అనుచుడు అది యేసుక్రీస్తు సంఘము, మనమందరూ మరమైన సంఘం. అది ఈ రెండు విషయంలో క్లియర్ చేయాలనుకుంటున్నాను. కొన్నారు అందరూ? ఆమేన్. సో ఈ రెండు విషయం ఏంటంటే, నేనేమో బలిపేట ఉండి నేను మేకప్ పౌడర్ కొట్టట్లే, ఎసిబేలుగా పౌడర్ కొట్టింది కాదు. మీరు ప్రైజ్ ది లార్డ్. ఉన్నట్టుగా ఉంటాం. సో ఏంటంటే ఆ వ్యక్తి అంటేనే ఆ వ్యక్తి ఎవరు? నేనే. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కుటుంబం వాళ్ళందరూ మాతో సహవాసం చేసేటప్పుడు నేను ఆ సంఘానికి పాస్టర్గా ఉన్నాను. ఏవి చేసినా సరే సంఘంలో ఒక బోర్డు ఉండేది. బోర్డుకి చెప్పి ఇలా చేసేవారు మనం. ఆ విధంగా ఆ యొక్క సహోదరు ఏం చెప్పారంటే, ఆయన సంఘంలో నన్ను ఒక అన్నుడిగా ఆయన ప్రకటించాడన్నాడు. కారణం ఏమి ఉండొచ్చు అన్నగా ప్రకటించడం? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఒక బ్రదర్ నాకు ఫోన్ అడిగాడు, బ్రదర్ సహోదరా నాకు ఈ విషయంలో నాకు క్వాలిఫికేషన్ కావాలి. ఎందుకంటే నీ మీద కొంచెం నాకు ఒక మంచి రెప్యుటేషన్ ఉంది, నీ మీద నాకు వచ్చే ఒక గౌరవం ఉంది. ఇది బయటపడే వల్ల ఏంటంటే మీకును మీ సంఘానికి చెడు పేరు వస్తుందని చెప్పారు. సో ఆ విషయంలో నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. నేను తప్పు చెప్తున్నా? లేదు. ఎందుకంటే నేను ఏమి చెప్పినా సరే ఒక దినమైన తీర్పు సింహాసనం నిలబడాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, యాక్చువల్లీ ఆయన ఆ విధంగా చెప్పాలంటే ఏదో ఒకటి కార్యం చేసి ఉండాలి, అందుకే చెప్పాల్సి వస్తుంది. ఏది ఉన్నా లెక్క ఆన్సర్ చేయాలి. సో ఆయన ఒక చోట్ల జాబ్ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఆయనతో పాటు మన ఒక విశ్వాసం కూడా సహవాసం చేసేవారు. ఆయనతో పాటు పని చేసేవారు. ఆ వ్యక్తిగతంగా నడిచేటప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి వచ్చి చెప్పాడు, బ్రదర్ ఆ సహోదరు ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు బ్రదర్, నేను వచ్చి నాకు చెప్పాడు. నేను ఇది కరెక్టా అన్నాడు. ఇక అవును బ్రదర్ నాకు తెలుసు అన్నాడు. సో నాకు తర్వాత నాకు చెప్పింది మంచిగా అంది. అలాగనే ఇది విషయం ఎవరి దగ్గర డిస్కస్ చేయకుండా వ్యక్తిగతంగా మాట్లాడమని చెప్పాను. వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడమని. ఆ వ్యక్తి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా మాట్లాడినారు. తర్వాత నాకు వచ్చి రిపోర్ట్ చెప్పారు, బ్రదర్ నేను చెప్పాను బ్రదర్ అన్నాడు. ఓకే వెయిట్ చేద్దాం. తర్వాత రెండో
టైం ఏమైందంటే ఒక వ్యక్తికి, ఒక సోదరుకి మన సంఘంలో ఉన్న ఇప్పుడు లేరండి, ఆయనకి కళ వచ్చింది. నాకు దేవుడు కళ చూపించాడు బ్రదర్, ఆ వ్యక్తి గురించి నన్ను పోయి మాట్లాడమంటారా, వ్యక్తిగతంగా పోయి మాట్లాడమని చెప్పాను. అందుకు ఉన్నారా? వ్యక్తిగతంగా వెళ్ళిపోయి మాట్లాడమని చెప్పాను. ఇది ఊరితో డిస్కస్ చేయకు. బైబిల్ అనుసారంగా ఒక వ్యక్తి లోపల తప్పు కనిపిస్తే, పొరపాటు కనిపిస్తే మనం ఏం చేయాలి? వ్యక్తిగతంగా వెళ్ళిపోయి మాట్లాడాలి, అక్కడ క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మారవచ్చు. సో కాబట్టి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని చంపవద్దు. అందుకు ఉన్నారా? ఆ వ్యక్తిపై మాట్లాడినారు, తనకు రిపోర్ట్ ఇచ్చింది మీద చెప్పాము. తర్వాత మొదటి వ్యక్తి ఎవరు చెప్పారో వెళ్ళాను, మీద మార్పులు ఉన్నాయా? నో చేంజ్ అన్నాడు. బైబిల్ అనుసారంగా ఒకరు, ఇద్దరు, లేకపోతే మూడోసారి సంఘంలో అనుసరణ చేయమన్నారు. ఇక్కడ ఉన్నది. అదిన తర్వాత ఏమైందంటే మళ్ళీ నేను ఒకసారి నాకు ఫోన్ వచ్చింది మిమ్మల్ని కలవాలని. రైట్, నేను ఇప్పుడు ఆయన సంఘపతిగా ఉన్నారైనా, మేమిద్దరు వెళ్ళిపోయి ఆ యొక్క మెయిన్ రోడ్లో కలిసి మాట్లాడినాం. బ్రదర్ మేము తిరిగి రండి, చర్చికి రండి, కుటుంబం రండి, ఎందుకంటే మీ విషయంలో మేము చాలా ఒక విషయాలు వింటున్నాం, అది రైట్ ఆ రాంగ్ మాకు తెలియదు. ఎందుకంటే అది తప్పుగా ఉందనుకోండి, మీరు వచ్చి చెప్పనుకోండి క్లిఫికేషన్ అయిపోతుంది. ఉదాహరణకి దొంగ అని చెప్పనుకోండి, మీరు నేను దాక్కుని ఉంటే 10 మంది నేను దొంగ అంటారు. డైరెక్ట్ వైట్ కాదండి నాది కాదంటే అంగీకరిస్తాం. సో ఆ విధంగా మీ మీద ఒక తప్ప సమాచారం ఉంది మీద దయచేసి రమ్మన్నాం. తర్వాత చాలాసేపు మాట్లాడాను, నేను సంఘపతి మాట్లాడినాం. తర్వాత అన్నాం మేము ఒక 10 days చూస్తాం, నేను బలిపెట్టి చెప్తాను కదా, 10 days చూస్తాం, మీరు రాకపోతే చర్చలు చెప్పాల్సి వస్తుంది అన్నా. ఇది వాక్యానుసారం. బైబిల్ ఉందా లేదా? అర్థమైందా? వాక్యానుసారం ఉంది. తర్వాత మీ కుటుంబం కూడా బాధపడుతుంది. విన్నారా? చెప్పిన తర్వాత ఏమైందంటే రిటర్న్ రాలేదు. సంఘంలో నేను నిలబడి చెప్పక ముందు సంఘంలో ఆ యొక్క బోర్డు మెంబర్తో డిస్కస్ చేసి అందరికీ చెప్పి ఇక్కడ అనౌన్స్మెంట్ చేశాను. 1 month ఇస్తున్నాం, 1 month లోపల ఆయన రాకపోతే మేము ఆయన్ని అన్నిటిగా మేము ప్రకటిస్తామని చెప్పాం. ఓకేనా బ్రదర్? ఆ విధి జరిగింది. తర్వాత రిటర్న్ రాలేదు, అలా ఉండిపోయింది జరిగిపోయింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మాతో సవాసం చేస్తున్నారు. విన్నారా? వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు? మన చర్చికి వస్తున్నారు. సెకండ్ ఏం చెప్పారంటే నన్ను నా కుటుంబాన్ని పట్టించుకోలే అన్నారు. ఇది టోటలీ రాంగ్, ఇది రాంగ్ అలిగేషన్. ఎందుకంటే మేము ఆ కుటుంబాన్ని కలపాలని ఎంతో ప్రయత్నం చేశాం. సాక్ష్యం ఏంటంటే వాళ్ళ సహోదరు, వాళ్ళ నాన్నగారు, సహోదరు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళ బంధువులు ఉన్నారు కదా, ఎవరండి? వాళ్ళ బంధువులు ఉన్నారు. సో వచ్చి మాట్లాడు, నేను అడిగాను ఆ యొక్క సిస్టర్, ఆ యొక్క బ్రదర్ ఒక వైఫ్ ఏమన్నారంటే, బ్రదర్ మమ్మల్ని తీసుకెళ్ళాలా, బయట ఎక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ ఉండాలంటున్నారు. నాకు ఎక్కడ ఉంటామో నాకు తెలియదు, గ్యారెంటీ ఏంటి, నన్ను బాగా చూసుకుంటారని అన్నారు. వాళ్ళు అడిగారు. అలాగనే వాళ్ళ తల్లిదండ్రులను అడిగారు, అమ్మ మీరు చెప్పింది కరెక్టే, మేము 2-3 సార్లు కలిసి చెప్పాము, ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీ ఉంది అది కలిసి ఉండమని చెప్పాము, కానీ రాలేదు. ఇప్పుడు వచ్చిన హఠాత్తుగా తీసుకుపోతాను ఫ్యామిలీ అంటే, నా ఫ్యామిలీని తీసుకెళ్తానని చెప్పాడు. రైట్ అని చెప్పింది కరెక్టే, కానీ ఎక్కడ తీసుకెళ్తాడు? మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డ మీద ఒక బాధ్యత ఉంది, అవును కదండి? తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమైనా జరిగింది అనుకోండి, ఎవరు బాధ్యత? రైటే బిడ్డ అని చెప్పింది, ఎవరు బాధ్యత తీసుకుంటారు? సో వాళ్ళు చెప్పారు, అయ్యా మీరు ఏమంటారు పాస్టర్, మీరు చెప్పండి, మేము అలా చేస్తామన్నాం. వాళ్ళు చెప్పింది కరెక్టే, ఎందుకంటే వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్ మన చర్చికి వస్తున్నారు కాబట్టి వచ్చి చెప్పా, బ్రదర్ ఎక్కడో తీసుకుపోయి పెట్టడం నాకు బాగోలేదు, ఇక్కడ ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, ఇక్కడ వచ్చి ఉండు. మీకు అర్థమైంది బ్రదర్? దీని తప్ప ఏం చెప్పలేదు. తర్వాత ఏమో జరిగింది, ఆయన అలిగి వెళ్ళిపోయారు. మీకు అర్థమైంది బ్రదర్? ఆ మధ్యలో చూసారా, నన్ను నా కుటుంబాన్ని పట్టించుకోలేదని చెప్పారు. చూసారా, సంఘంలో చాలామంది ఆ కుటుంబానికి సాయం చేసి ఉన్నారు, సాయం చేశారు కూడా.
రైటా? ఇక్కడ ఉన్నారు, ఎంతమంది సాయం చేశారంటే చేయి చెప్తారు. తర్వాత సెకండ్, సంఘంలో వాళ్ళు చేశారు, నేను కూడా చేశానండి. ఎంత సాయం చేశానంటే వాళ్ళకు చాలా కష్టంలో నాకు డబ్బులు అయిపోతే నాకు మ్యారేజ్ రింగ్, నా యొక్క భార్య యొక్క మ్యారేజ్ రింగ్ పెట్టి వాళ్ళకి ఇచ్చాం. ఇంతగా సాయం చేశాం. ఏమన్నారైనా పట్టించుకోలేదు. చాలా బాధ అనిపిస్తుంది బిడ్డ, చాలా బాధ అనిపించింది. అది మాత్రం కాకుండా బిడ్డ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య వచ్చి మా ఇంట్లో ఏడ్చారు. దాని ముందు ఏ సహోదరు ఆయనతో పాటు కలిసి పనిచేసేటప్పుడు గుర్తెరిగారో వాళ్ళ బాధలంతా చూసిన తర్వాత నా వ్యక్తిగతం వచ్చాడు, బ్రదర్ మీరు ఒకరే సాయం చేయగలుగుతారు బ్రదర్. ఆయనకి అప్పులు చాలా అయిపోయినాయి, ఆ అప్పు నుంచి బయటపడాలంటే మీరు ఒకరే సాయగలుగుతారు చేయడం. నేను ఫైన్ బ్రదర్, వాళ్ళ కుటుంబం బాగుంటే చాలా మంచి ఉంటుంది చెప్పేసి తర్వాత ఆయన వెళ్ళిపోయి ఆ కుటుంబంతో మాట్లాడి ఆ వైఫ్ ఫ్యామిలీ, ఒక భార్య భర్త మా ఇంటికి వచ్చారు. టైం 2 o'clock, 1:30 బిట్వీన్ 2 o'clock. అప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు, ఉద్యాపంలో ఆ సిస్టర్ ఉన్నారు, ఆ ఒక సోదరు ఉన్నారు. టైంలో నేను అన్నాను, సరే బిదర్ మీకు తెలుసు మా బాబు హ్యాండిక్యాప్, టైంకి అన్నం పెట్టాలి. 1:30 అయింది, అన్నం బిదర్ లేట్ అయితే బ్యాంక్ క్లోజ్ అనుకో మా అతను ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది, కాబట్టి మీరు చూసుకోమని మా బాబు ఇచ్చిపెట్టి పోయినా మీద అన్నం పెట్టకుండా. ఎవరికి? మా బాబు హ్యాండిక్యాప్, మెంటలీ హ్యాండిక్యాప్ ఉన్నాడు, కదలలేడు, మాట్లాడు, ఏం చేయడు. ఆ వ్యక్తి ఆ బాబుని ఇంట్లో విడిచిపెట్టి, వాళ్ళు ఉన్నారు ఇంట్లో విడిచిపెట్టేసి బ్యాంకులో ఇంచుమించు ఒక 45 minutes స్పెండ్ చేసి తీసుకొచ్చి ఇచ్చాం. మేమన్నాం నో ఇంట్రెస్ట్, నీ ఎంత కట్టగలుగుతావు అంత కట్టు, సాయం చేస్తాం కదా. ఇంత చేసిన తర్వాత ఆ వ్యక్తి నన్ను అన్యుడిగా ప్రకటించాడన్నారు. ఒక వ్యక్తి అంతగా ఆదుకున్నవాడు ఏమైనా ప్రకటిస్తాడా బిదర్? ఒక పాస్టర్, ప్రవక్త బిన్నాం అంటారు చూసారా, ఆయన ఒక దేవునికి సేవకుడు, శ్రమ మీద చుట్టాడు ఆయన కుటుంబం ఆయన చూసారా, ఆయన పట్టించుకోలేదు బిదర్. రైట్ రాంగ్ అన్నాడు. సొంత కుమారుడు బిల్లిపాల్ గారు, ఆయనకి బ్యాడ్ సర్కిల్ అయితే ఏమన్నాడు తెలుసా, మార్నింగ్ లేచిన తర్వాత బిల్లిని పిలిచి, బిల్లి ఈ ఇల్లు నీకు కాదు, ఇది నీకు సూట్ కాదు, ఎందుకంటే నీవు చేసే సవాసము ఇది వచ్చి ఏమి ప్రేయర్ హౌస్, కాబట్టి దయచేసి నువ్వు ఇల్లు మార్చుకున్నాడు. ప్రవక్త సొంత కుమారుడు ఎంతో ఇష్టముగా, ఎంతో తన ప్రాణముతో తనకు ప్రేమించాడు. ఎవరిని? బిల్లీ పాల్ని. ఆ యొక్క స్టవ్ లేకపోతే తన సంఖలో ఆ పాలు వేడి చేసి తాగిపించాడు. ఆ వ్యక్తి ఆ విధంగా ఆ యొక్క మీ దేవుని వాక్యం విడిచిపోతే ఏంటంటే సార్, బెటర్ టు గో అవుట్ అన్నాడు. ఇక్కడ ఎవరికి అనే ఆ యొక్క మొదటి ప్రాముఖ్యం ఇచ్చాడు? రిలేటివ్గా లేకపోతే దేవునికా? నేను అదే చేశాను మీద. ఇటుపక్క ఉండి నేను ఎంతో సాయం చేయగలుగుతాను, వాక్యంగా నేను కట్టుబడి ఉండాలి. నేను చేయాల్సింది ఎందుకంటే నేను దేవుడు నన్ను పిలిచాడు. వాక్యానుసారం లేకపోతే నా మీద తీర్పు వస్తాయి. మీకు అర్థం మీద దేవుడు నా మీద పట్టుకోండి కాక. సో బిదర్ ఈ విధంగా అందరూ సాయం చేశారు, దేవుడు నా మీద పట్టుకోండి కాక. ఆ బిదర్ అన్నారు, బిదర్ మీ ఏంటి అది మాత్రం కాకుండా మా సంఘం ఒక పెద్ద ఉన్నారు, అప్పుడు ఆయన కూడా సాయం చేశారు బిదర్. మా సంఘంలోనే సంఘ పెద్ద కూడా సాయం చేశారు. కానీ నాకు తెలియదు ఎంతమందికి ఆయన డబ్బులు ఇచ్చాడో లేదని రిటర్న్, నాకు మొత్తం ఇవ్వలేదు. నేను ఎప్పుడు కలుస్తాను తప్ప నేను ఎప్పుడు ఆయన డబ్బుల విషయం అడగలేదు. మేము మళ్ళీ ఒకసారి కలిసాం, వాళ్ళ బామాది మ్యారేజ్ కలిసాం బిదర్. ఒకసారి కలిసిన తర్వాత పిలిచి మాట్లాడినాం, బిదర్ బహుశా నువ్వు అనుకోవచ్చేమో డబ్బు కూడా పిలుస్తాను. నవ్వు బిదర్, డబ్బుగా ముఖ్యం, నీ ఆత్మ ముఖ్యం, చర్చికి రా. ఏమండి చర్చికి రా పిలిచాం అన్నాడు. అక్కడ ఒక పాస్టర్ కలిశారు బిదర్, ఆయన బాలాజీ నగర్ ఉంటారు, ఆయన పాస్టర్ ఇప్పుడు లేరన్న, వేరే చోటు ప్రాంతం. ఆయన ఏమంటారు సార్, బిదర్ మీరు చేసిన సాయం బిదర్ మేము మరువను అన్నాడు. ఆయనకి చేసిన సపోర్ట్ చూసారా, నేను మరవలేదు బిదర్, అంతగా మీరు సపోర్ట్ చేశారు. ఆయన ఎవరు సార్? డినామినేషన్ పాస్టర్. ఈయన ఏమన్నారు,
సంఘము మా కుటుంబాన్ని నన్ను పట్టించుకొని అన్నారు బిడ్డ. ఇవి నేను వేదన బాధతో చెప్తున్నాను బిడ్డ. ఆయన మీద ఏమో ఒక కుట్ర చూపించాలని కాదు, లేకపోతే తను బ్లేమ్ చేసే కాదు, సంఘము అంత సహాయం చేసింది. మీకు అర్థమైంది బిడ్డ? దేవుని నామే పట్టుకోండి కాక. ఎందుకంటే నాకు ఫ్రైడే పాస్టర్ నిద్రించారు, ఆయనతో పాటు దినమంతా ఉన్నాము. సమాధికారం జరిగింది బండ్లగూడలో. అక్కడి నుంచి వచ్చే వరకు 9:13 మా బావంతా ఇంట్లో ఉన్నాం. తర్వాత 11:30కి బెదర్ వచ్చి, బెదర్ ఈ విషయం మీకు తెలుస్తా అన్నాడు. ఎట్లుంటాయి చెప్పండి చూద్దాం. దినమంతా నలిగిపోయి ఎట్లుంటాయి బెదర్ ఆలోచించండి. నాకు బాధ, కోపం రాలే బెదర్, బాధ వచ్చింది. బిడ్డల్ని ఎంత తీసుకుంటాం, టాయిలెట్ పోస్తే కొట్టం, కోపం తిట్టం, అలా అనిపించింది నాకు. అంతే. మీకు అర్థమైంది కదా? కోపం లేదు, బాధ లేదు. బాధ అంటే అయ్యో దేవుని నామే పట్టుకోండి కాక, అన్నీ ఉన్నాయి చెప్పాను కాదు, వద్దుతాను. సో తర్వాత ఆ యొక్క ఈ విషయంలో అన్నారు, బ్రదర్ దీని గురించి నేను క్లారిఫికేషన్ ఇస్తాను, చెప్తాను. ఎందుకంటే అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. నేను ఏమైనా తప్పు చెప్తున్నానా? నీకు అర్థమైంది బ్రదర్? ఇంకోటి విషయం చెప్పాలా, ఈ కుటుంబం మాత్రమే నేను ఆదుకుంది, నేను ఎక్కడ వెళ్ళినా సరే వాళ్ళు వెంటాడారు అన్నారు. నువ్వు ఏం చేసినా సరే సంఘం రా అన్నారు. ఆ పాస్టర్ గారు అన్నారు, సంఘం హాస్పిటల్ వెళ్తే ట్రీట్మెంట్ ఎలా లేదా చంపుతారని అడిగారు. కానీ బ్రదర్ ఆది అపోస్తల కార్యంలో పౌలు గారు ప్రశ్న, ఆయన పేతురు ఆయన అక్కడ నిలబడి ఉంటాడు. ఇద్దరు వచ్చారు. ఎవరండి? సిఫోరా అని సిఫోరా వచ్చారు. వాళ్ళు వచ్చి అబద్ధం చెప్పారు. ఆయన శ్రమించాలి కదా, మరి ఎందుకు మరణం వచ్చిందంటారు? ఏం మాట్లాడట్లేదా? అర్థమైంది నా భాష? శ్రమించాలి కదా, ఎందుకు మరణం ఎందుకు వచ్చింది? సో బ్రదర్ అండ్ సిస్టర్స్, దేవుని సన్నిధిలో పక్షపాతం లేదు. మీకు అర్థంగా? తక్కువ ఎక్కువ కాదు. ఎక్కడ ప్రేమించాలో వాడు ప్రేమిస్తాడు, ఎక్కడ గద్దించాలో గద్దిస్తాడు. సరే ఫైన్, ఈ విషయం చెప్పాం. ఇట్లా ప్రకటించారు కదా అంటే ఆ యొక్క బోర్డులో ఆ యొక్క పాస్టర్ గారు ఒక ఫ్యామిలీ కూడా మెంబర్లో. మీకు అర్థమైందా? ఏంటో ఆ బోర్డులో ఆ పాస్టర్ గారి ఒక ఫ్యామిలీ కూడా మెంబర్, వాళ్ళ నాన్నగారు కూడా మెంబర్. ఇంట్లో వాళ్ళకి అంగీకారం లేకుండా నేను ఎలా అనౌన్స్మెంట్ చేస్తాను? నాకు అర్థమవుతుందా? ఆ మీటింగ్లో మా విశ్వాసాలు కూర్చున్నారు. ఇప్పుడు దానికి క్లియర్ కావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సైడ్ కాదు వినేది, రెండు వైపు వినాలి. ఏం సౌండ్ వచ్చింది? ఎట్లా వచ్చింది? ఎస్. సో కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్స్, ఒక మీద మై స్లోగన్ అంటున్నాను. ఒక స్లోగన్ ఏంటంటే, ఒక్కరి మీద రాయి పడేయకు. ఏంటండి? రాయి పడేయకు. ఆ రాయి ఏమైతే తెలుసా? బండ తిరిగి మారుతాయంట. ఏమవుతుంది? బండ అవుతుంది. అది కిరుస్తూ మీది పడిందా నలుగుతారు. ఇవన్నీ ఎందుకు చెప్తాంటే, మా యొక్క విశ్వాసాలు కూర్చున్నారు. పాపం వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే, నా మీద ఒక తప్పు అభిప్రాయం వస్తే వాళ్ళు సంఘం వస్తారా? వాళ్ళు నా ద్వారా బాప్సం తీసుకుంటారా? చెప్పండి బిడ్డ. నేను ఒక ఆత్మీయ తండ్రి బిడ్డ, ఒక విశ్వాసని ఇష్టపట్టిన బిడ్డ. మీకు అర్థమైందా? నమ్ముతారా? నా దగ్గర వచ్చేసి ప్రార్థన చేసుకుంటారా? ఆ వ్యక్తి నన్ను అనుడా చేసి చెప్పిన ఆ వ్యక్తి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుంటారా? చెప్పండి బిడ్డ. నా ప్రార్థన మీద ఒక విశ్వాసం వస్తుందా? లేదా దుఃఖం వస్తుంది నాకు. దేవుని నామే పచ్చిపోను కనుక ఆ కుటుంబం దగ్గర ఆ యొక్క కొన ప్రాణంతో ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక అమ్మాయి, ఆ సిస్టర్ నాకు పంపించే బిదర్, వాళ్ళు కాలు పెట్టిన ఆ సిస్టర్ ఏడ్చింది. బిదర్ మా పాస్టర్ వస్తారు, బిదర్ వెయిట్ చేయమన్నారు. ఆ రోజు మేము వెళ్ళాం, నేను ఒక బిదర్ వెళ్ళాం. ఆ రోజు ఆ అమ్మాయిని తీసుకుని నాకు ఒళ్ళో కూర్చోబెట్టి, చిన్న బిడ్డ ఏమైంది అని మాట్లాడి ప్రార్థన చేసి వచ్చేసాం. ఆ రోజు లేదు బిదర్, ఆ యొక్క కాఫ్ బాగా అయిపోయింది. ఎట్లా మర్చిపోతారు బిదర్ దేవుడు చేసిన మేలుని? బైబిల్ రాసింది, నా ప్రాణమా
యెహోవాని దేవుడు చేసిన మేలుని ఎన్నడూ మరవకమని రాసింది. మేలుని ఎట్లా మర్చిపోతాము? రైట్ బ్రదర్. సో బ్రదర్ అండ్ సిస్టర్స్, చర్చిలో అనౌన్స్మెంట్ జరిగింది. ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయి వెంటాడి అని పెట్టాడు కదా, మరి ఆ పాస్టర్ గారు చెప్పాలి కదా, మరి బ్రదర్ చర్చిలో అనౌన్స్మెంట్ జరిగింది, నిన్ను ఏం చేశారు, వాళ్ళు అనుడు చేయబోతున్నారు అని అనౌన్స్మెంట్ జరిగిందా, ఆ పాస్టర్ ఏం చేయాలి? ఏం మాట్లాడలేదు బ్రదర్, చెప్పాలి బ్రదర్. చెప్పకుండా సపోర్ట్ చేస్తుంటే అర్థం ఏంటి? నేను చెప్పేది రైట్ రంగా. లోపలేమో గుడ్ పుట్టాం ఉంది. ఏముంది? గుడ్ పుట్టాం అంటే ఏంటి? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుని నామే పెట్టుకోండి కాక. సో ఐఎమ్ ఫైనల్ క్లోజింగ్ బ్రదర్ అని అన్నారు. ఎక్కడ నేను పడిపోయానో అక్కడ నిలబడతాను. మంచిది బ్రదర్. ఎప్పటి గురించి అన్నుడిగా ప్రకటించేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఫోన్ వచ్చిందాడు. బ్రదర్ నాకు గుండె జబ్బు వచ్చింది బ్రదర్ అన్నాడు. ఏమన్నారా? గుండె జబ్బు వచ్చింది బ్రదర్, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. ఈ బలిపీఠం మీద నుంచి నేను ప్రార్థన చేశాను. ఒక అన్నిడి వేడుకుంటే మేము ప్రార్థన చేస్తాం. మీకు అర్థమైందా? అన్నిడికి వేడుకుంటే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేశాం. సంఘము విడకుండా ప్రార్థన చేసింది బిడ్డ. అందరూ ప్రార్థన చేశారు. ఆ కుటుంబం కూడా ప్రార్థన చేశాం. దేవుని నామే పెట్టుకోండి కాక. ఆయన కోరిక ఏంటంటే ఎక్కడ నేను పడిపోయినా ఒక నిలబడను, అందరు ప్రార్థన చేయండి అని నిలబడాలి. ఆమేన్. బాగా ఉండాలి. ఏంటంటే ఆ కుటుంబం బాగుండాలి, మంచి బాగుండాలి. ఆ యొక్క కుటుంబం ద్వారా అనేక ఆత్మ రక్షించబడాలి. ఆ కోరిక అంతే బిడ్డకి. ప్రైజ్ ది లార్డ్. సో నాకు ఫైనల్ అండ్ లాస్ట్ వర్డ్స్ బిడ్డ. అలాంటి అబద్ధ బోధలో దయచేసి కూర్చోకండి. అలాంటి బోధలో వెళ్ళకండి. ఎందుకంటే ఆ యొక్క అబద్ధ బోధ ఎట్లంటే బ్రదర్, వాళ్ళు వాక్యం నమ్ముతారు కదా, బాప్సం నమ్ముతారు, ప్రభా సంస్కారం నమ్ముతారు కదా అంటే బైబిల్ చెప్పేది ఆ విషయం చెప్పట్లేదు. అంత్యకాలంలో అభిషక్తులు వస్తారు. ఏమొస్తారు? అభిషక్తులు. అందరినీ మోసం చేస్తాను చెప్పట్లే. సాధ్యమైతే ఎవరున్నారు వాళ్ళు మోసం చేస్తారు. బ్రదర్ అండ్ సిస్టర్స్, సో ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు బహుశా మీ చేతికి అది రావచ్చు కానీ వీడియో, అప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోండి. ఆ విషయం చెప్పడానికి వచ్చాం. బ్యాంకులో ఆ లోన్ నేను కట్టి తీర్చాను బ్రదర్. నేను కష్టపడతాను బ్రదర్. కష్టపడి పని చేసి కుటుంబం పోషించాలి. నాకు ఇంకో పని ఏంది? సంఘం చూసుకున్నాను. నేను వెంటనే తిరిగేది కాదు, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు అర్థమైంది బ్రదర్? సో ఆల్ క్లియర్ బ్రదర్. బహుశా బ్రదర్కి ఈ యొక్క స్వరము అందుతా అనుకుంటా. అందుతే ఆ యొక్క దేవుడు ఆయనకి ఆస్వాదించింది కాక. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ ఏంటంటే, ఇలాంటి అబద్ధ బోధలో ఉన్నారనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని సపోర్ట్ చేశారనుకోండి, పోయి వెళ్ళు అంటే దయచేసి చెప్పండి, నేను వాళ్ళతో కనెక్షన్ కట్ చేస్తాను. క్లియర్ కట్ చెప్తున్నాను బ్రదర్. నాకు ఎలాంటి మొహమాట లేదు. మీకు బంధుత్వం కావాలా, స్నేహితులు కావాలా, యూ కెన్ లీవ్. వాక్యం కావాలా, ఇక్కడ కూర్చోండి. అందరికి ఉంటారా మన మాట? బంధుత్వం కావాలా, నాకు రిలేషన్ కావాలంటే గో అవుట్. నాకు అవసరం లేదు, నాకు ఇద్దరు చాలు. 100 మంది ఉండి ఇద్దరిని తీసుకుపోకంటే వెళ్ళకంటే ఇద్దరిని తీసుకెళ్తాను. ఇద్దరు ఉంటే చాలు. క్లియర్ కట్. నా భాష అర్థమైందా మీకు అందరికీ? ఓకే, మళ్ళీ వస్తే చెప్పను.